వెల్కమ్ టు TJ9 న్యూస్. 20 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద ఆఫీసర్ల మీద కుల వివక్ష చూపిస్తూ అక్రమ అరెస్టులు అక్రమ కేసులు విజయపాల్ గారిని జైల్లో పెట్టారు. 180 రోజులు ఇచ్చారు. మళ్ళీ సునీల్ నాయక్ గారిని నిన్న అర్ధరాత్రి తెల్లవారుజామున కోడలు కొట్టి గుజరాత్ వెళ్ళి కోడలు కొట్టి కార్యక్రమాలు చేస్తాం. అందులో ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేకపోయినా పోలీసులు చేస్తుంటే ఆయన కోర్టుకి వెళ్ళి అక్కడ అక్షతలు వేసింది ఆ కోర్టు, హైకోర్టు. మీరు ఎఫ్ఐఆర్లు లేకుండా ఇతన్ని ఎలా నిర్బంధిస్తారు, ఎలా తీసుకెళ్తారు, మీరు తప్పుడు చేసి ఎలాగోలోని ఒక నాయకుడిని మెప్పు చేయడం కోసం మా జాతి మీద మా ఆఫీసర్లు మా జాతి మీద ఎలాగో చేశారు. 7 చంపేశారు. ఇప్పుడు వరకు 7 హత్యలు జరిగినాయి, 186 దాడులు జరిగినాయి. వాళ్ళు ఎక్కడ చనిపోయినా అక్కడ ఉంటారు. గత ప్రభుత్వంలో జరిగిన అనంతబాబు గారిది మేము అసలు ఎరగదీసేసాం అసలు ఎంత జరిగినా పర్లేదు. నిన్న రమేష్ అనే సీఎం రమేష్ అనే వాటిని చంపేసినా పర్లేదు, ఏమైనప్పటికీ పర్లేదు. మమ్మల్ని ఎలాగో చంపేస్తారు. మా ఆఫీసర్లకైనా రక్షణ కల్పించమని, వాళ్ళ మీద తప్పుడు కేసులు లేకుండా చూడమని ఆసంట నియోజకవర్గ మాల జేఏసీ తరఫున మండల హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా మండల మేజిస్ట్రేట్ గా మీరు ఉన్నారు కాబట్టి మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్పుడు పంపించాం. ఏది ఇచ్చినా అన్ని కలగడే పంపించాం. ఏది విసిగా ఎందుకంటే మీ చెల్లె బాధ తెలియాలి కదా. దాని మీద వాళ్ళు మా ప్రధానమైన డిమాండ్ ఏమి లేదు. మీరు ఏదైతే ఫ్లెక్సీ మీద చూసారో దళిత IAS IPS వారిపై జరుగుతున్నటువంటి దాడులని తక్షణమే నిలిపేయాలని మా పెద్దలు చెప్పినట్టు ఆంధ్ర నియోజక మాల సంఘాల తరపున దేశ తరపున మీకు రిప్రజెంట్ ఇవ్వడానికి మాత్రమే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. ఆ గోలు కూడా తీసుకోండి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే మరీ ముఖ్యం ఎవరైతే ఉన్నారో అతని సస్పెన్షన్ మా PV శివకుమార్ గారు, అదేవిధంగా సునీల్ నాయక్ గారు, అదే భీమరావు గారు. ఎందుకంటే ఈ ముగ్గురు పైన కేవలం ముగ్గురే కాదు, గ్రామ స్థాయిలో ఇప్పుడు సర్పంచ్లు ఎంపీటీసీలు కాంచి ఆఖరి మినాటి తహసీల్దార్ వరకు కూడా, తహసీల్దార్ నుంచి పై లెవెల్ వరకు కూడా ఈ గవర్నమెంట్ లో దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ సర్కిల్లో 20 మంది సీఎల్కు దళిత మాల సీఎల్ గారు, మాజీ సీఎల్ గారు ఎక్కడ కూడా దళిత సీఎల్ ఎక్కడ కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఆ కుటుంబాలు విజయంలో పెట్టడం కనీసం చేత కూడా ఇవ్వట్లేదు. అది చాలా పోలీసు కుటుంబాలు మాకు రక్షణ కల్పించే పోలీసు కుటుంబాలే అన్యాయం అయిపోతే మనకు రక్షణ కల్పిస్తారు. దాన్ని పెద్ద మనసుతో మీ దృష్టిలో పెట్టవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే సార్, మీకు తణుకు సీఏగా ఎక్కడో లెటర్ తెచ్చుకుని నిన్న మా మాలపురానికి సంబంధించిన కృష్ణకుమార్ గారు సీఏగా పనిచేశాడు. 18 నెలలు పనిచేశాడు. కారుమూరు నాగేశ్వరరావు ఒక సెంటర్లో వై జంక్షన్ సెంటర్లో ఫ్లెక్స్ పెట్టాడట. కారుమూరు నాగేశ్వరరావు మీద నువ్వు కంప్లైంట్ పెట్టకపోతే నువ్వు సెలవు పెట్టేది. ఇటువంటి దుర్మార్గం చర్యలు అంటే ఇది ప్రజాస్వామ్యం. 5 ఏళ్లకోసారి పండగ వస్తున్నాయి. ఆ పండుగలో ఓటు అనే ఆయుధంతో ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో ప్రజలుగా మాకు తెలుసు. ఓటేసేది మేమే, ఓటు పండగ చేసేది మేమే. కాబట్టి మోసపోయేది మీరే. మోసపుచ్చే